ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈ శుభదినమున ఆయన పాదము దగ్గర మనం ఉన్నాం. ఆయన మన మధ్యలో ఉన్నాడు. మన స్తుతుల మీద ఆశీనుడుకున్న దేవుడు, మనతో మాట్లాడుతున్న దేవుడు. ఆయన మాటలు ఎంతో శ్రేష్టమైనవి, ఉత్తమమైనవి, మేలుకరమైనవి, దీవెనకరమైనవి. ఆ మాటలు వినాలి, గ్రహించాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలి. అది మనకు మంచిది. మన పట్ల ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు, క్షేమము, కాపుదల మనకి అనుగ్రహింపచేసినటువంటి దేవాది దేవుడు. తగిన సమయంలో ఆయన ఆశీర్వదిస్తాడు. తగిన సమయంలో నా పట్ల, నీ పట్ల, మన పట్ల గొప్ప కార్యాలు చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. కాలాలు, సమయాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఏ సమయంలో ఏది చేయాలో, ఏ సమయంలో ఏది చేయకూడదో, ఏ సమయంలో ఏది ఇవ్వాలో అది ఇచ్చేటటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాలాలు, సమయాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం, జరిగిపోయిన కాలం, జరిగే కాలం, జరగకపోయే కాలం, నిన్న, నేడు, నిరంతరం కూడా ఆయన ఎరిగిన దేవుడు. సూర్యునికి, చంద్రునికి, నక్షత్రాదులకి, ఆకాశానికి, సముద్రానికి, దానిలో ఉన్నటువంటి జీవరాశులన్నిటికీ కూడా ఒక సమయం కేటాయించాడు దేవుడు. ఏది కూడా ఆయన ఆజ్ఞను అతిక్రమించకుండా సమయానుకూలంగా అవి జరిగిస్తున్నట్టుగా మనం చూడగలం. అందుచేతనే ప్రియులారా, ఈ దినం ప్రత్యేకముగా దేవుని లేఖన సత్యాల నుండి ప్రతిదానికి సమయము కలదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రతిదానికి సమయము కలదు. పిల్లల్ని ఏడవనివ్వకండి. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదించబడటానికి సమయం కలదు, సంపాదించడానికి సమయం కలదు, ఏడవటానికి సమయం కలదు, లేకుంటే నమ్మడానికి సమయం కలుగుతుంది. ఒకవేళ అందరూ ఏడుస్తున్నప్పుడు ఎవరైనా ఒకరు నవ్వారు అనుకోండి, ఏమంటారు వాళ్ళని? నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, వాళ్ళందరూ అంతకన్నా ఏడుస్తుంటే నువ్వు నవ్వుతావా? నవ్వు రావటానికి నీకు ఎట్లా ఉంది అంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏడుస్తూ ఉన్నప్పుడు దానికి సమయం ఉంటుంది. ఏ సమయంలో ఏడవాలో, ఎప్పుడు నవ్వుతారు? ఒకవేళ మనకి ఉదాహరణకు అనుకుందాం, ఏదన్నా కావాలి, ఏదన్నా దేవుణ్ణి అడిగాము, మనకు దొరకలేదు, కష్టమైపోతుంది, ఇరుకైపోతుంది, అనుకున్నది జరగటలేదు అని ఎవరు చూసినా కానీ సహాయం చేయట్లేదు, ఎవరు చూసినా కానీ మా దగ్గరికి రావట్లేదు, ఎవరు చూసినా కానీ ఏది చేయట్లేదు అని మనం మానవ ఆలోచనతో ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యంలో చూస్తున్నట్లయితే ప్రతి దానికి సమయం కలదు. నువ్వు అడుగుతావు, అడిగిన వెంటనే దేవుడు నీకు ఇచ్చేస్తే ఆయనకి విలువ ఎక్కడ ఉంటుంది? ఉండదు. అందుగురించి చదువుకున్న తర్వాత మనం ధ్యానంలోకి వెళ్దాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి 3. సరిగ్గా చదవాలమ్మా. నాకు వినపడాలి, వాళ్ళకి వినపడాలి. అయ్యా రోజు చెప్పాలా భజన? మీకు లైవ్లో వెళ్తున్నారు బాబు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. చదవమ్మా ఇప్పుడు చాలు. ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము కింద చాలు, ఆపేద్దాం అక్కడికి. ప్రతిదానికి సమయం కలదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ వివాహం జరగాలనుకోండి, దానికి కూడా అందుగురించి ఏమంటారు? వివాహం జరగాలంటే ఏదో సామెత ఉంది దానికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పెళ్ళొచ్చి కళ్యాణం జరిగినా ఆగదట. సామెత అనేది బైబిల్లో ఉందా? లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతిదానికి సమయం కలదు. చిన్న పిల్లడు అన్నాడు అనుకోండి,
వాడికి పెళ్లి చేయాలి అనుకున్నారు అనుకోండి, అది మంచిదేనా? కాదు. దేవుడు నిర్ణయించిన నిబంధన ప్రకారముగా ఏ సమయంలో వివాహం జరగాలో ఆ సమయంలో వివాహం జరుగుద్ది. ఒకవేళ కొంతమంది చూస్తారు, వయసు పెరిగిపోయినా కానీ వివాహం జరగట్లేదు. కారణం ఏంటో తెలీదు. ఎవరికి తెలుసు? మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొత్తగా రక్షింపబడిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా 2 మగపిల్లలు 2 ఆడపిల్లలు కావచ్చు, 4 హ్యాపీ బాబు. వాళ్ళు డాక్టర్లు చదివారు, అందరూ డాక్టర్లు చదివారు. కానీ వివాహాలు జరగటానికి చెయ్యాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, వివాహాలు జరగట్లేదు. కారణం ఏంటో ఎవరికి? భక్తిహీనులు కాదు, భక్తిపరులే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా వివాహం జరుగుతుంది. దుఃఖపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. దేవుడు ఆ దుఃఖ దినముల్ని సమాప్తం చేస్తాడు. దుఃఖాన్ని నవ్వుగా మారుస్తాడు, ఏడుపుని నవ్వుగా మారుస్తాడు. దొరకనప్పుడు ఏడుస్తూ ఉంటాం ఎన్నెన్నో విధాలుగా. న్యాచురల్గా మనం చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, అది దొరకలేదు, ఇది కాలేదు, ఇది కాలేదు, అది కాలేదు, ఇది కాలేదు అని ఏడ్చిన వాళ్ళు ఉన్నారా లేదా? వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారన్నమాట? నవ్వుతూ ఉంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు బట్టి నవ్వుతున్నారు? దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మందిరం కట్టాలన్నప్పుడు సగం మందిరం ఉంది, మీకు అందరూ తెలుసు. దీన్ని కొనాలన్నప్పుడు అప్పుడు 30 లక్షలకి ఇస్తానన్నాడు పక్కన. మనకెందుకయ్యా పక్క స్థలం, ఏదోటి పోనీ, మనకు అనవసరం అని నేను అన్నాను. కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ఒకవేళ ఎవరన్నా వస్తే మందిరానికి ఎంత డిస్టర్బ్గా ఉంటుంది అని దేవుడు ఒక ఆలోచన ఇచ్చి ఈ స్థలం తీసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు ₹1,00,00,000 చెప్పారు. 30 లక్షలు ఎక్కడికి వెళ్ళింది? ₹1,00,00,000 వెళ్ళింది. అమ్మ బాబోయ్, ఎక్కడ తెచ్చగలరు? అయినను ప్రతిదానికి సమయం కలదు. దేవుని ప్రణాళికలో ఆ స్థలము ఈ మందిరంగా మారాలంటే ఆయన సమయం కొద్దీ చేయగలడని ప్రార్థన చేసినప్పుడు ₹1,00,00,000 75 లక్షలకి ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 75 లక్షలకి ఇచ్చినప్పుడు మందిరంగా మారిపోయింది. తగిన సమయంలో దేవుడు ఇంత పెద్ద మందిరంగా మనకి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆ సమయంలో అమ్మగారు, నేను, కుమారుడు, కోడలు, పిల్లలు డబుల్ బెడ్రూమ్లో ఉండేవాళ్ళం. చాలా ఇరుకైపోయేది. కూర్చుంటే హాల్లో అందరు కూర్చోవాలి, ఒకరు మొక్కలు ఒకరు చూడాలి, లేకపోతే బెడ్రూమ్లోకి వెళ్తే ఎవరికి వెళ్ళి చూడాలి. చాలా ఇబ్బంది. అయ్యో, డబుల్ బెడ్రూమ్ సరిపోదు కదా, దేవుడు ఏదైనా మంచి గృహం ఇస్తే బాగుండు అని ఎన్నోసార్లు అనుకున్నారు. దేవుడు ఈ వాక్యాన్ని గుర్తు చేశాడు, ప్రతిదానికి సమయం కలదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక దినాన మా అబ్బాయి, మా మమ్మీ ఇట్లా అంటుంది, మమ్మీకి ఏదో దర్శనం వచ్చిందంట, ఎక్కడో ఇండివిజువల్ హౌస్ కనబడిందంట అని బయలుదేరితే ఇప్పుడున్న ఇల్లు అప్పుడే ఆ రోజే సేల్ పెట్టారు. సేల్ పెట్టిన వెంటనే ఇక్కడ సేల్ పెట్టి నేను ఎక్కడో ఉన్నా, వేరే దగ్గరికి వెళ్ళాను. నేను అక్కడ ఇంకో గృహం చూశారు. చూసిన తర్వాత సేల్ పెట్టేసారు. తొందరగా రావాలి, అర్జెంట్ డాడీ అంటే వచ్చేసేవారికి చూసాం. బాగానే ఉంది, రోడ్డు పక్కకు ఉంది, బాగానే ఉంది. ఇంకో దగ్గర వేరేగా ఉంది, అది మనకు సూటబుల్ కాదు, ఇదే కావాలి అని అడిగినప్పుడు వాళ్ళ దగ్గర ₹1,00,00,000 చెప్పారు. ₹1,00,00,000 చెప్తే బార్గింగ్ చేస్తే 75 లక్షలకి ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 75 లక్షలకి ఇచ్చారు దాన్ని. అంతా కలిసి దగ్గర 89 లక్షలు అయినట్టుగా ఉంది అంత మొత్తం కలిపి. ప్రతిదానికి సమయం కాలదు. దేవుడు ఇవ్వగలడు, ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఘనమైన కార్యాలు, బలమైన కార్యాలు ఆయన చేయగలడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 75 లక్షలు ఆయన క్యాష్ తీసుకొచ్చి దీనికి ఇస్తే దేవుడు అదే 75 లక్షలకి ఆ గృహాన్ని ఇచ్చాడు. తర్వాత ₹1,00,00,000 ఇస్తామని, ₹1,50,00,000 ఇస్తామని
మా దగ్గరికి వచ్చినా కానీ మేము ఏమన్నారు. కొంతమంది అన్నారు, ఇదేంటి ఇట్లా ఉంది, రోడ్డు పక్కకు ఉంది, అట్లా ఉంది, ఇట్లా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏదైనా కానీ దేవుడు తన బిడ్డలకు ఇచ్చేటటువంటిది శ్రేష్టమైనది ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ గృహాలన్నిటిలో ఒక ప్రత్యేకమైనటువంటి గృహముగా మార్చబడింది. దేవుడు ఆ గృహంలో ఉన్నాడు, మాతో ఆయన ఉన్నాడు. తగిన సమయంలో ఆయన ప్రతి దానిని సమయంలో చేయగలడు. ప్రతి దానికి సమయము కలదు, ప్రతి దానికి సమయము కలదు. అప్పుడు గృహం లేనప్పుడు ఎంత ఆలోచన చేశామో, గృహం ఉన్నప్పుడు ఎంతో సంతోషం, ఆనందం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా ఏటిని పోల్చుకున్నా, ఏది చేయాలన్నా, ఏది కావాలన్నా ఒకానొక సమయంలో మేము అంకిరగిడిలో ల్యాండ్ కొన్నప్పుడు దాన్ని సర్వే చేయించడానికి, ఇంతకుముందు చెప్పాను మీకు, గుర్తుంది ఎవరికన్నా? సర్వే చేయించడానికి ఒక సర్వేర్ వచ్చాడు. సర్వేరుతో మాతో ఏకీభవించి ఎన్నో విధాలుగా సర్వే చేశాడు. చేసిన తర్వాత పోలీస్ కేసులు అయినాయి, లేకుంటే రకరకాలైనవి, వాటన్నిటినీ అధిగమించి ఉన్నది ఉన్నట్టుగా చేశాడు ఆయన. ఆయన గృహానికి వెళ్ళాం ఒక రోజున. గృహానికి వెళ్తే ఆయన చెప్పింది ఏంటంటే, పాస్టర్ గారు, మా మ్యారేజ్ అయ్యి 10 సంవత్సరాలు అయిందయ్యా, మాకు పిల్లలు లేరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే నేను ప్రార్థన చేస్తాను, మీరిద్దరు మోకరించండి అని వారిద్దరూ ప్రార్థన చేసినప్పుడు మోకరించి ప్రార్థన చేసిన వాళ్ళ గురించి దేవుడు మహాకృపను బట్టి అదే మాసంలో దేవుడు గొప్ప కార్యం చేసి వారికి గర్భఫలాలు దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 10 సంవత్సరాలు వాళ్ళ డాడీ పాస్టర్, ఎంతో భక్తిగా ఉండేవాడు. తను కూడా, వాళ్ళిద్దరు కూడా భయభక్తులు కలిగేవాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యం, అద్భుత కార్యం చేశాడు. ప్రతిదానికి సమయము, ఏ సమయంలో ఇవ్వాలో ఆ సమయంలోనే ఇవ్వగలడు. దేవుడు ఒక్కరిని అడిగితే ఇద్దరినిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి మేము అంకిరెడ్డిగూడ నుండి కారులో మీ ఆరాధన అయిపోయిన తర్వాత వస్తూ ఉన్నాం. అమ్మగారు, నేను, మేమందరం వస్తూ ఉంటుంటే మా వెనకాల ఒక కారు వస్తుంది. ఆ కారు హారన్ కొట్టుకుంటూ వస్తుంది. ఎట్లా హారన్ కొడుతుందంటే అంబులెన్స్ లాగా కొట్టుకుంటూ వస్తున్నాడు మా వెనకాల. వీడికి ఏమి ఎమర్జెన్సీ ఉంది, వీడికి మన వెనకాల కొడతా ఉన్నాడని ఇటు వెనక తిరిగి చూస్తున్నాం. వాడికి వీలు పట్ల, హైవే కాబట్టి వీలు పట్ల, చౌటప్పుల దగ్గర వెహికల్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. మేము వస్తూ ఉన్నాం. మా పక్కకు వస్తున్నాడు, రాలేకపోతున్నాడు. పక్కన వెహికల్ ఉంటే ఆగిపోతున్నాడు, హార్న్ కొడుతున్నాడు. ఏమైంది వీడికి హార్న్ కొడుతున్నాడు అని అనుకునే ఎట్లయితే కొంచెం వీలు చేసుకొని నా పక్కకి, నేను లెఫ్ట్ సైడ్లో కూర్చుంటున్నా, నా పక్కకే వచ్చాడు. తనే డ్రైవ్ చేస్తున్నాడు. ఇన్నోవా క్లిస్టా డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్ అంటున్నాడు దానిలో ఉండి. అరే, ఎవరైతేనో ప్రైజ్ లార్డ్ అంటున్నాడు, ఎవరైతేనో ప్రైజ్ లార్డ్ అంటున్నాడు. చూస్తే అతను సర్వేరు, ఎవరైతే పిల్లలు లేరని ప్రార్థన చేయించుకున్నాడో ఆ వ్యక్తి హార్న్ కొడతా ఉన్నాడు. తన భార్య ఉంది, 2 కవల పిల్లలు ఉన్నారు. కొడతా ఉంటే అప్పుడు గుర్తుపట్టా నేను, ప్రశాంత్ అని. సర్వేరు ప్రశాంత్. అబ్బా, భలే గుర్తుపెట్టి, చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, పిల్లలు ఇంత పెరిగారు, బాగా పెరిగారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంకుల్, నేను ప్రశాంత్ని, పక్క కాపండి కారు, పక్క కాపండి కారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పక్క కాపిన తర్వాత గబగబా దిగి వచ్చారు వాళ్ళు. మేము బయటకు, నేను కిందకి దిగాను, అమ్మ తర్వాత దిగింది. దిగిన తర్వాత వాళ్ళు మా కాళ్ళ మీద పడి నమస్కారం చేసి, ఇదిగో మీరు ప్రార్థన చేసినప్పుడు పుట్టిన 2 పిల్లలు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా అని కృతజ్ఞతగా మరి అక్కడ దేవుణ్ణి స్తుతించడం జరిగింది. పిల్లరా, ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నారో వాళ్ళు. చూసారా, ప్రతి దానికి సమయం కలదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి వారికి ఏదన్నా దొరకలేదని, ఏదన్నా కావాలని, ఏది అడిగినా ఇవ్వట్లేదని, ఆలస్యమైందని అనుకుంటే కనుక, నీకు ఇచ్చేదానికి, ప్రతిదానికి ఆయనకు సమయం కలదు. నీకు ఇచ్చేది శ్రేష్టమైనది ఇస్తాడు, ఉత్తమైనది ఇస్తాడు, మేలుకరమైనది ఇస్తాడు. చిన్న కారుని అడిగేవనుకోండి, ఏమిస్తాడు? పెద్ద కారుని ఇస్తాడు. ఎవరు రావట్లేదు అనుకున్నాం అనుకోండి, అందరూ వచ్చేటట్టుగా చేస్తాడు. దేవునికి అసాధ్యమైనటువంటిది
ఏదీ లేదు. నువ్వు ఏడుస్తున్నావు అనుకోండి, నిన్ను ఒక దినాన సంతోషింపజేస్తాడు, ఆనందింపజేస్తాడు. దేవునికి మహిమ కలుగునే గాక. హల్లెలూయా. మన పితరుడైనటువంటి అబ్రహాం ఉన్నాడు. అబ్రహామును దేవుడు పిలిచిన తర్వాత నీ సంతానాన్ని బహుగా అభివృద్ధి చేస్తాను, ఆశీర్వదిస్తాను అన్నాడు. అన్న దేవుడు నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు, మాట తప్పని దేవుడు, మారని దేవుడు. ఎంతకాలం చూసినా కానీ గర్భఫలాలు ఇవ్వట్లా, ఇవిటిదే అనుకున్నాడు. ఎవరు వింటున్నారా నా మాటలు? ఇంటి దగ్గర ఉన్నారా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఎన్ని సంవత్సరాలైనా కానీ కావట్లేదు. తనకు ఆలోచన వచ్చింది, నా దగ్గర ఒకడు ఉన్నాడు ఎలీజారు, నాన్ని పెంచుకుంటా నేను. నాకు మనసు కలిగింది. మనసు కలిగినప్పుడు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అడిగాడు, అయ్యా ఇంకేం వయసు మళ్ళీపోయింది, ఇంకేం పనికిరాని వాళ్ళగా అయిపోయాం, మాకు సంతానం కావాలి కదా, నువ్వు ఇస్తానన్నావు, ఇంకా జరగట్లేదు కదా పని, వాడిని పెంచుకుంటాం, వాడిని దత్తత చేసుకుంటాం, వాడిని కుమారునిగా చేసుకుంటాం అంటే వాడిని కుమారుడు కాదన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఇవ్వవు, ఎవడన్నా పెంచుకోమంటే వద్దంటావు. ఏంటి ప్రభా ఈ సంగతి? హల్లెలూయా. అప్పుడు అంటాడు అబ్రహాము దేవునితో అంటాడు, నువ్వేమిచ్చినా నాకు ప్రయోజనం ఏంటి అంటాడు. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే ప్రతిదానికి సమయము కలదు. సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆయన కార్యాన్ని జరిగించగలడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు ఒకవేళ అన్నిట్లో అత్యధిక విజయాలు పొందాలన్నా, వాళ్ళు ప్రయోజకులు కావాలన్నా, వారి ఉద్దేశాలు నెరవేర్చబడాలన్నా, నీ కుటుంబంలో శాంతి సమాధానాలు కావాలన్నా, నీకు కావలసింది దొరకాలన్నా అన్నిటికీ సమయం కలదు. నువ్వు ఏడ్చినా, గోగోలు పెట్టినా, బాధపడినా ప్రయోజనమో లేదు. ఏ సమయంలో ఏది ఇవ్వాలో, ఏ సమయంలో ఏది చెయ్యాలో, ఏ సమయంలో ఏది జరిగించాలో ఆయనకి మాత్రమే తెలుసు, ఎవరికి తెలీదు ప్రియులారా. ఎందుకనగా సమస్తానికి ఆయనే ఆధారభూతుడు. అందుచేతనే ప్రియులారా ఆయన ప్రతిదానికి సమయమో కలదు. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాం అడుగుతున్నాడు, ఆదికాండములో 15వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏమంటున్నాడంటే, అబ్రహామునకు దర్శనమందు వచ్చి భయపడకుము, కేడమా, ఇంకేమి ఆలు లేదు, పోలు లేదు, కొడుకు పేరు సోమలింగమా అని మనసులో అనుకున్నాడేమో అబ్రహాం. అని ఉంటాడా? నీ బహుమానాన్ని అత్యధికంగా నేను ఇస్తానంటే అసలే లేదు, ఎక్కడ అత్యధికంగా చేస్తాడు దేవుడు. అప్పుడు అంటాడు అనమాట, ఏమని? యెహోవా నాకు ఏమి ఇచ్చినా ఏం ప్రయోజనం? ఆస్తికర్త ఎగును కదా. చెప్పగా వచ్చి కాడు అంటున్నాడు. దేవునికి మహిమ. నీ వారసుడు కాదు. నీ సమయం ఇంకా ఎప్పుడయ్యా నా సమయం వచ్చేది? 100 సంవత్సరాలుగా. అబ్రహాము 100 సంవత్సరాలు వచ్చినాయి, శారాకు 90 సంవత్సరాలు వచ్చినాయి, అయినా కానీ కాలేదు. దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. అందుచేతనే ప్రతిదానికి సమయం కలదు. 90 సంవత్సరాలకి ఇచ్చిన తర్వాత ఇంకా సమయం కలదు ఏంటిది అంటే, దాని ద్వారా మనుషులు, మానవులు, మనము సామాన్యులు, సామంతులు, ధనికులు, దరిద్రులు తెలుసుకోవలసింది ఏంటంటే ఆయన ఏదైనా ఏమైనా చేయగలడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రతిదానికి సమయము కలదు. 99 సంవత్సరాలకి, 100 సంవత్సరాలకి దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో అయితే, ఈ రోజుల్లో అయితే 100 సంవత్సరాలు ఎట్లా ఉంటారో మనకందరికీ తెలుసు. కానీ దేవుని మహిమార్థమై
అబ్రహాముకి సంతానాన్ని ఇచ్చి ఇస్సాకునిచ్చాడు. గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. అందుచేతనే ప్రియులారా, ప్రతిదానికి సమయము కలదు. ఇల్లు కట్టుకోవడానికి సమయము కలదు, 4 ఫ్లోర్ వేయడానికి సమయం కలదు, రేకులు వేసుకోవడానికి సమయం కలదు, దానిలో కావలసినవన్నీ కొనడానికి అన్నీ ఒకసారే కొనలేము, అన్నీ ఒకసారి చేయలేము. నాకు ఇల్లు లేదని నువ్వు బాధపడితే ప్రయోజనం లేదు. నా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదని, నా ఇంట్లో టీవీ లేదని, నా ఇంట్లో సోఫా సెట్లు లేవని, నా ఇంట్లో అది లేదని ఇది లేదని ఏడిస్తే ప్రయోజనము. ప్రతిదానికి సమయము కలదు. దేవుడిస్తాడు తప్పనిసరిగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుగురించే ఇల్లు కట్టడానికి సమయం కలదు, ఒకవేళ ఇల్లు ఏమన్నా అయిపోవడానికి సమయం కలదు. అందుగురించే ప్రతిదానికి సమయం కలదు. దేవుడు సమయాల్ని, కాలాల్ని, సమయాల్ని ఆయన చేతిలో ఉంచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాలములు, సమయములు ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి తగిన సమయంలో ఏదైనా ఏమైనా చేయగలడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ ఉద్దేశాలు తెలుసు, నీ ఆలోచన తెలుసు, మీ తలంపులు తెలుసు, మీ ఆలోచన తెలుసు, నువ్వేం చేస్తున్నావో తెలుసు, నువ్వేం చేయబోతున్నావో తెలుసు, నీకేమి ఇవ్వాలో తెలుసు, ఏది చెయ్యాలో తెలుసు. సమస్తం ఎరిగిన సర్వాధికారిగా ఆయన సమస్తాన్ని కూడా జరిగిస్తున్న దేవుడు. ప్రతిదానికి సమయము కలదు. సూర్యుడు ఉదయించడానికి సమయం కలదు, అస్తమించడానికి సమయం కలదు, వర్షం పడటానికి సమయం కలదు, ఆగిపోవటానికి సమయం కలదు, ఉరుములు రావడానికి సమయం కలదు, ఆగిపోవటానికి సమయం కలదు, చీకటి పడటానికి సమయం కలదు, తెల్లవారవడానికి సమయం కలదు. ప్రతిదానికి సమయము 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 సమయము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆలోచన మనం తెలుసుకోవాలి. దేవుడు చెప్పే ప్రతి మాట మనకు అర్థం కావాలి. ఏ సమయంలోనైనా ఏదైనా చేయగలడు ఆయన, నాకు ఇవ్వగలడు ఆయన. గృహం కట్టగలడు, గృహం ఇవ్వగలడు, నెమ్మదినివ్వగలడు, ఏదైనా చేయగలడు ఆయన. కృంగజేయవాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే, దరిద్రులు చేయవాడు ఆయనే, ఐశ్వర్యవంతులు చేయవాడు ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరణింపజేయవాడు ఆయనే, లేవనెత్తగలవాడు ఆయనే. ప్రతిదానికి సమయం కలదు ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుచేతనే ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము కిందున్న ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం కదా, ఇల్లు కొనాలనుకుంటాం, కొనేసేయాలనుకుంటాం, లేకుంటే ఏదన్నా అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలనుకుంటాం, ఏది జరగదు. చాలాసార్లు నాకు వచ్చి నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది ప్రార్థన చేయండి అయ్యగారు అంటారు. ప్రార్థన చేసిన వెంటనే అయిపోతుందా? అయ్యగారు ప్రార్థన చేస్తాడు నిజమే, అయిపోతుందా? కానీ తగిన సమయంలోనే ఇస్తాడు ఏదైనా కానీ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మిమ్మల్ని ఐశ్వర్యవంతులు చేయాలంటే సమయం కలదు, దరిద్రులను చేయాలంటే సమయం ఉంటుంది. ఆయన చేయగలడు. చాలామందిని చూసాం. ఒక రాజుగా ఉన్నాడు, రాజుని ఏం చేశాడంటే, రాజుగా నువ్వు పనికిరావు కాబట్టి నువ్వు వెళ్ళి అడవిలో గడ్డి మేయమన్నాడు. దానికి సమయం కలదు, ఎందుకంటే పనికిరాని వాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. త్రాసులో చూసాడంట, మెనీ మేల్ టేక్ కేర్ పర్సెల్. సమయం కలదు. నువ్వు రాజుగా ఉండటానికి పనికిరావు, నువ్వు వెళ్ళిపోవాలి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రధానమంత్రి అవ్వడానికి సమయం కలదు, ముఖ్యమంత్రి అవ్వడానికి సమయం కలదు, రాజ్యాన్ని పరిపాలించడానికి సమయం కలదు, నిద్రపోవటానికి సమయం కలదు, మేలుకొని ఉండటానికి సమయం కలదు. ఒకవేళ మీరందరూ పగటిపూట నిద్రపోయారనుకోండి, ఏమంటారు మిమ్మల్ని చూసిన వాళ్ళు? ఏమంటారు? పగలంతా నిద్రపోతున్నారు అనుకోండి, ఈ రాత్రి నిద్ర సరిపోవట్లేదు వీడికి, పగలు నిద్రపోతున్నారు, ఏమంటారు? ఏమని పేరు పెడతారు? నిద్రపోతా అంటారు. ఊరికే పొద్దున్న నుండి సాయంత్రం వరకు తింటానే ఉన్నాడు అనుకో, తినటానికి కూడా
చెప్పండి. తినడానికి కూడా సమయం కలదు, బ్రేక్ఫాస్ట్ చేయడానికి సమయం కలదు, టీ తాగడానికి సమయం కలదు, భోజనం చేయడానికి సమయం కలదు. ఒకవేళ ఇంతకుముందే బిర్యానీ తినేసాం, గంట తర్వాత మళ్ళీ బిర్యానీ తింటామంటే తినగలరా? అరుగుతుందా? దేవునికి మహిమ కలుగు. అరుగుద్దా? అరగదు. ఇదేమంతా మీకు జనరలే చెప్తా. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. ఒకవేళ తిన్నారనుకోండి ఏమైపోద్ది? గంట బిర్యానీ తిన్నాడు. కొంతమంది ఉంటారు ఎంత తిన్నా కానీ తినాలి పీకల దాకా వచ్చినాక తింటారు. తర్వాత ఏం చేస్తారు? ఏమైపోతారు? వామిటింగ్స్ అయిపోతాయి. కానీ ఇంకొక జంతువు ఉంది, దానిలాగా తినరు మళ్ళా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుగురించే తినడానికి సమయం కలదు, తినకుండా ఉండటానికి సమయం కలదు. సమయానుకూలంగా దేవుడు అన్నీ చేశాడు. సమయానుకూలంగా నిద్రపోవట్లేదు అనుకోండి, నిద్ర పట్టట్లేదు అనుకోండి, ఏం చేస్తాం మనం? చెప్పాలి. నిద్ర పట్టట్లేదు నైట్, ఏం చేస్తాం? ఈ మధ్యకాలంలో డాక్టర్ చెప్తున్నారు, నిద్ర పట్టకపోతే ఒక్కటి చిన్న ట్యాబ్లెట్ ఉంటుంది, 5 mg ఉంటుంది ఒకటి, అది వేసుకున్నాం అనుకో 5 నిమిషాల్లో నిద్ర వస్తుంది. ఈ మధ్యలో చెప్తున్నారు యూట్యూబ్లో, నీకు నిద్ర రాకపోతే ఏదో చెయ్యి ఇట్లా పెట్టుకొని ఏళ్ళు పెట్టుకుని చెయ్యి అంటున్నారు, నిద్ర వచ్చేస్తుందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిద్రపోవడానికి సమయం కలదు, లేవడానికి సమయం కలదు. ఒకడు నిద్రపోయి రాత్రంతా ఉదయం 10 గంటల వరకు లేవకుండా ఉన్నాడు అనుకోండి, ఏమంటాం వాళ్ళని? సోమరి అంటాం. ఏమంటాం చెప్పండి? సోమరికి నిద్ర ఎక్కువ అంట, తిండి ఎక్కువ, నిద్ర ఎక్కువ అంట. తిండి ఎక్కువ, నిద్ర ఎక్కువైనాడు ఏమవుతాడు? చింపిరి గుడ్డలు పాడవుతాడు, చింపిరి గుడ్డలాగా ఉంటాయి అంట. అందుగురించే సోమరి ఎక్కడికి పోవాలి? దేవునికి. మీరు మంచివాళ్ళే కదా, మీరు సోమరులు కాదు, తొందరగా లేస్తున్నారు. ఎన్ని గంటలు లేస్తారు మీరు? స్త్రీలు ఎన్ని గంటలకు లేస్తారు? అలారం పెట్టుకునేది ఎంతమంది? అలారం పెట్టుకుని లేచేది ఎంతమంది? ఎన్ని గంటలు లేస్తున్నారు? కనీసం 5 గంటల కన్నా లేస్తున్నారా? 5 గంటలకు లేస్తున్నారా? పూర్వకాలంలో స్త్రీలు లేచి ఏం చేసేవాళ్ళు అంటే, చక్కగా తలస్నానం చేసి చక్కగా అలంకరించుకొని భర్త దగ్గరికి వచ్చి పాదాల దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని దేవుని దండం పెట్టుకొని చేసేవాళ్ళట. ఈ రోజుల్లో ఎంతమంది ఆ విధంగా ఉండమని కాదు, ఆ విధంగా పూజ చేయమని కాదు నేను అనేది. మీరేం చేయాలంటే ఉదయాన్నే లేచి ఏం చేయాలంటే వేకువ జామునే లేచి మీ గురించి, మీ పిల్లల గురించి, మీ భర్త గురించి, భార్యల గురించి మీరు ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేయడానికి కూడా సమయం కలదు, వాక్యం చెప్పడానికి కూడా సమయం కలదు. నేను ఇప్పుడు మొదలు పెట్టుకొని రాత్రి 6 గంటల దాకా చెప్తానే ఉన్నాను అనుకోండి వాక్యం. ఉంటారా మీరు ఒక్కళ్ళన్నా? ఎవరు ఉండరు, నేను ఒక్కడే మిగులుతా చివరా గారికి. అంతకుముందు 1.5 2 గంటలు చెప్పేవాడిని వాక్యం, దాన్ని కుదిచ్చాం, గంటకు వచ్చింది. గంట కూడా చెప్పడం వేస్టే. అలనాడు 964 సంవత్సరాలు బ్రతికారు మనుషులు, వేస్ట్ అనుకున్నాడు. 120 సంవత్సరాలు చాలు అనుకున్నాడు. 120 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అనుకున్నాడు 120 సంవత్సరాలు కూడా వేస్ట్ అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడంటే 70 సంవత్సరాలకు వచ్చాడు. 70 సంవత్సరాలు అయిన తర్వాత ఈ 70 సంవత్సరాలు కూడా వీళ్ళు వేస్ట్ ఏం మారట్లేదు, బతుకులు మారట్లేదు అని అన్నాడు. మీరే పాటి వారు ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి వాళ్ళు అన్నాడు. ఏ క్షణము ఎవరికి ఏది జరుగుతుందో ఎవరికి తెలియదు, దేవునికి తప్ప. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుచేతనే ప్రియులారా, ప్రతి దానికి సమయము కలవద్దు. సమయము కలదు. నేను వాక్యం 35 నిమిషాలు 40 నిమిషాలే చెప్పి ఆపేయాలి. గంట అయ్యేది 40 నిమిషాలకు వచ్చింది. తర్వాత ఇంకేముంటుందో. అమెరికా ప్రాంతంలో యుఎస్లో చూసినట్లయితే 40 నిమిషాలు చెప్పినా కానీ బూరుకారు వాళ్ళు టైం ఇస్తారు. 15 నిమిషాల్లో వర్తమానం అయిపోవాలి. ఎన్ని నిమిషాలు? 15 నిమిషాలు. 20 నిమిషాల కంటే ఎక్కువ చెప్పడానికి లేదు. 1 గంటలో అంత ఆరాధన అయిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుగురించే ప్రియులారా, ప్రతిదానికి సమయము కలదు.
ఆ సమయానుకూలంగా మనం ఎరిగి సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని బిడలుగా, దేవుని కుమారులుగా, దేవుని జనాంగముగా, దేవుని సొత్తుగా మనము ఆయన సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఏ సమయంలో ఏది చేయాలో, ఏ సమయంలో ఏది జరగాలో, ఏ సమయంలో ఏది జరిగించాలో సమస్తం ఎరిగిన సర్వాధికారి కాబట్టి ఆ సమయం కొరకు మనం ప్రార్థించేవారిగా, మొరపెట్టుకునేవారిగా, విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ సంగతులన్నీ ఎవరు చెప్తున్నారనమాట? ఈ సంగతులన్నీ ఎవరు తెలుసుకున్నారనమాట? ఈ సంగతులన్నీ ఎవరు తెలుసుకున్నారు? ప్రసంగి సొలొమోను తెలుసుకున్నాడు. ఏది చేయడానికైనా సమయం ఉందని తెలుసుకున్నాడు. సమయం ఉందని తెలుసుకుని 12వ అధ్యాయంలో 13వ వచనంలో ఏమన్నాడంటే, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇది, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా ఉండాలి మనము? అన్నిటికీ సమయము కలదని తెలుసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి మనం నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. ఆయన విధులను గైకొనే వారిగా ఉండాలి. ఆయన చిత్తానుసారంగా నడుచుకునే వారిగా ఉండాలి. మానవ కోటికి అందరికీ ఇదే విధి. ఎవడైతే భయభక్తులు కలిగి ఉంటాడో, ఎవరైతే సమయానుకూలంగా చేస్తారో, ఎవరైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో, అజ్ఞానులుగా కాకుండా జ్ఞానులుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుగురించే దేవుని వాక్యంలో చూసినట్లయితే ఈ ప్రసంగిలో 3వ అధ్యాయం నుంచి దగ్గర 17 అధ్యాయం వరకు చూసినట్లయితే రకరకాలైన చదువుకుందాం. 3వ అధ్యాయము. ప్రతిదానికి సమయము కలదు. నాటుటకు, పొట్టుటకు, చచ్చుటకు అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఏం చచ్చింది దాని గురించి చెప్పొద్దు, అని పొట్టటం గురించే చెప్పండి. తర్వాత దానికి వ్యతిరేకంగా ఉన్నది ఏంటి? చచ్చుట అనేది చెప్పొద్దు, వద్దొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పుట్టుటకు సమయం కలదు, నాటుటకు సమయం కలదు, బాగు చేయుటకు సమయం కలదు, కట్టుటకు సమయం కలదు, నవ్వుటకు సమయం కలదు, నాట్యమాడుటకు సమయం కలదు, రాళ్లను కుప్పవేయుటకు సమయం కలదు, వెదుకుటకు సమయం కలదు, దాచుకొనుటకు సమయం కలదు, తట్టుటకు సమయం కలదు, మౌనంగా ఉండుటకు సమయం కలదు, ప్రేమించుటకు సమయం కలదు, సమాధాన పడుటకు సమయం కలదు. మీరు ఇంటికి వెళ్ళినాక తన వ్యతిరేకాలు అన్నీ దానిలో ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రతిదానికి సమయం ఉంది, ప్రతిదానికి సమయం ఉంది. ఆయన నియమించాడు. అందుచేతనే ప్రతిదీ చేయడానికి ఆయన ఏదైనా చేయగలడు. అందుగురించి కొలసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 16-17 వచనాల్లో ఏముంటుంది? ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, సర్వము ఆయన యందు సృజించబడెను. సర్వము ఆయన ద్వారాను, ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తానికి ఆధారభూతుడు కాబట్టి ప్రతిదానికి సమయం కలదు. నియమించాడు సమయాలు, కాలాల సమయాలు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీకు, నాకు, మనందరికీ ఆయనే ఆధారం. రాజులకు ఆయనే ఆధారం, ప్రధానులకు ఆయనే ఆధారం, లోకానికి ఆయనే ఆధారం, సూర్యునికి, చంద్రునికి, నక్షత్రాదులకి, హిమము, ఆవిరికి అన్నిటికీ ఆయనే ఆధారం. ప్రతిదానికి సమయం కలదు. వర్షం పడటానికి సమయం కలదు,
మబ్బు రావడానికి సమయం కలదు, చీకటి పడటానికి సమయం కలదు, రాత్రి అవ్వడానికి సమయం కలదు, వెలుగు అవ్వడానికి పగలుగా ఉండటానికి సమయం కలదు, ప్రతి దానికి సమయం కలదు. అందుచేతనే దేవుని వాక్యంలో అదే 3వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు. చదువుకుందాం. 11వ వచనం. ప్రసంగి దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును సమస్తము ఆయన నియమించాడట. దేని కాలమందు అది చక్కగా ఉండటానికి ప్రతి సమయాన్ని ఆయన నియమించాడు. అందుగురించే దేని కాలమందు అది చక్కగా నుండుటకు నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి దేవుడు చేయ క్రియలను పరిశీలనగా తెలుసుకుంటకు అది చాలదు. దేవుని క్రియలను మనం పరిశీలనగా తెలుసుకోవడానికి మన జ్ఞానము సరిపోదు. నువ్వు జ్ఞానవంతుడు అనుకుంటున్నావు, నేను జ్ఞానవంతుడు అనుకుంటున్నా, ఎవరికి వాళ్ళ నేను జ్ఞానవంతుడిని అనుకుంటున్నాం. కానీ దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మన జ్ఞానము సరిపోదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుగురించే ప్రతిదానికి సమయం కలదు. ఏ సమయంలో ఏది జరుగుతుందో ఏమీ తెలియదు. చాలామంది అనుకో, అరే నిన్న బాగానే ఉన్నాడు, మనం బాగానే ఉన్నాడే, ఇట్లా అయిపోయాడే అనుకుంటాం. ఏ సమయంలో ఏ విధంగా జరుగుతుందో ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసు? దేవునికి మాత్రమే తెలుసు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి 12వ వచనంలో ఏమంటున్నాడో చదువుకుందాం. కావున సంతోషముగా నుండుట కంటే తన బ్రతుకును వెళ్ళబుచ్చుట కంటే శ్రేష్టమైన ఏది లేదని తెలుసుకుంటేనే. దుఃఖముగా ఉండటం కానీ సంతోషంగా ఉండటం కానీ ఏది కూడా శ్రేష్టమైనది కాదట. అప్పుడు తెలుసుకున్నాడట దుఃఖంగా ఉండటం, తర్వాత నవ్వటం కూడా అది శ్రేష్టమైనది కాదని సొలొమోను తెలుసుకున్నాడట. ఎన్నో అనుభవించి ఎన్నో చేసి ఏం తెలుసుకున్నాడు? తర్వాత చదువు. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటేనే. అన్నపానములు ఇంటి నిండా సమృద్ధిగా ఉన్నప్పుడు తినటానికి కూడా ఉండటానికి కూడా దేవుడు చేసినటువంటి కార్యమే, దేవుడు ఇచ్చినటువంటిదే. ఒకడు సుఖంగా ఉంటున్నాడంటే ప్రతి సమయము దేవుడు వాళ్ళకి ఇచ్చాడు అనమాట. ఒకవేళ ఆకలితో బాధపడుతున్నాడంటే ఆ సమయం కూడా దేవుడే కలగజేశాడు అనమాట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రతిదానికి సమయము కలదు అని చెప్తున్నటువంటి దేవుని మాటలు అయ్యంటున్నాయి. అందుగురించి 14వ వచనంలో చూసినట్టు దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని. ఆయన చేసే అన్నీ కూడా అశాశ్వతమైనవి కావు, శాశ్వతమైనవి. ప్రతి దానికి సమయం కలదు. అది శాశ్వతముగా చేసినటువంటి దేవుడు. దాన్ని తారుమారు చేయడానికి ఎవరి తరం కూడా కాదు పిల్ల. అందుగురించే అక్కడ అంటున్నాడు, చదువమ్మా, ప్రతి ప్రయత్నమునకు దేవుడు చేయి పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని. దానికి ఏది చేర్చకూడదు, దాని నుండి ఏది తీయకూడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడిట్టి నియమను చేసి ఉన్నాడు. ముందు జరిగినదే ఇప్పుడు జరగబోనది పూర్వము జరిగినదే, జరిగిపోయిన దాన్ని దేవుడు మరలా రప్పించును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అన్నిటిని నియమించినటువంటి దేవాది దేవుడు. ప్రతిదానికి సమయం కలదు, ప్రతి పనికి సమయం కలదు, ప్రతి వ్యక్తికి సమయం కలదు. ఏది చేయాలన్నా సమయం కలదు. నాకు ఏది కావాలన్నా సమయము కలదు. ఏది ఇవ్వాలన్నా సమయం, ఏ సమయంలో ఇవ్వాలో ఆ సమయం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక సౌండ్ సిస్టమ్ ఎప్పుడూ అక్కడ 2 ఉన్నటువంటి 1,50,000 పెట్టి తీసుకున్నాం. అప్పుడు అన్నాడు, సార్ వీటికి కింద సబ్స్ అని 2 వేయాలి, క్రాస్ ఓవర్ అని 1 వేయాలి
అంత బడ్జెట్ వద్దులే అయ్యా బాబు, ప్రస్తుతానికి నడవని అనేది తీసుకొచ్చాం. అప్పుడు ప్రార్థన చేస్తూ వస్తున్నా అప్పటి నుండి. ఇంకొక కెమెరా కావాలని కూడా ప్రార్థన చేస్తున్నా. ఎందుకంటే ఈ సమయము ఏ సమయం ఇది? చెప్పాల్సిన సమయం. మీరు ఇస్తారని కాదు, కానీ దేవుడు ఏదో ఒక రూపంగా మార్గం తెరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకప్పుడు మిక్సర్ కావాలి ప్రభా బిఎస్ఎల్కి అని ప్రార్థన చేసినప్పుడు సమయం కూడా దేవుడు మిక్సర్ ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఒక్కడనే ఇస్తానయ్యా అని ఇచ్చిన మనిషి కూడా ఇక్కడే ఉన్నాడు. పేరు చెప్పను, దేవునికే తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. అంతకంతకు ఇచ్చాడా? లేడు, ఇవ్వలేదా? ఇస్తాడు. మాకు ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కావాలని అడిగితే ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ తబలా కొట్టేవాళ్ళు, ప్యాడ్లు కొట్టేవాళ్ళు బాక్సులు పగల కొడితే ఇప్పటికి 3 సార్లు తీసుకెళ్ళి రిపేర్ చేసుకొచ్చాం. అక్కడ తీసుకెళ్ళాలంటే ఒక రోజంతా, ఇక్కడ తీసుకురావాలంటే ఒక రోజంతా. పైన ఉన్నట్టు కిందకి దించాం, కింద ఉన్న వాటిని పైకి దించాం. ప్రతిదానికి సమయం కలదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు ప్రభా ఈ క్రిస్మస్ లోపల ఏమైనా సరే ఆ రెండింటిని చెయ్యాలి ప్రభా నువ్వు అన్నప్పుడు దేవుడు ఒక అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యం చేసి 1,25,000 రూపాయలు రేపు పిట్ చేయడానికి వస్తున్నారు వాళ్ళు బాక్సులు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే బాక్సులు వాటిలో ఉన్నటువంటి ఫీజులు ఎగిరిపోకుండా, బాక్సులు పాడవకోకుండా, తబలా పటేల్ అని కొట్టిన బాక్సులు పగిలిపోకుండా 2000 వాట్స్ బేస్ సబ్స్ తీసుకొస్తున్నా. ఆటోమేటిక్ డిజిటల్ క్రాస్ అనేదాన్ని రేపు తీసుకొచ్చి బిగించబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత బలంగా కొట్టినా కానీ ఆ బాక్సులు మాత్రము మీ చెవులన్నా గళ్ళు పడతాయి, కానీ బాక్సులు మాత్రం పగలవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరిచ్చారు పైసలు? వారు ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములు ఎన్నడను లజ్జింపలే. అది కూడా చెప్తున్నా. ఒక మీటింగ్కి వెళ్తే వారు కానుక తీసుకుని వచ్చారు, ఒక కవరు. ఆ కవర్లో పెట్టించింది 50,000. పేరు చెప్పను. అన్నీ లేనప్పటికీ, ఏదో దేవుని నామకార్థంగా ఎరిగినప్పటికీ, ప్రభా దేనికి వాడాలి నాయనా బాక్సులకి? అంతలో ఇంకో వ్యక్తి వచ్చి మొన్న ఒక 10,000 ఇచ్చాడు. పేర్లు చెప్పను. బాక్సులకి ప్రభా మిగిలిన ఏం చేయాలి? అడ్వాన్స్ కింద 95 లక్షలు ఇమ్మంటున్నాడు. 95,000 ఇమ్మండి, లక్షలు కాదు, సారీ, 95,000 ఇమ్మంటున్నాడు. ఏం చేయాలి ప్రభా? నీ దగ్గర ఉన్నాయి అయ్యి. 95,000 ఇవ్వటం జరిగింది. మీరు ఎంత ఇస్తున్నారో దేవునికి నాకు తెలీదు. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా తగిన సమయంలో ప్రతిదాన్ని ఆయన చేయగలడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు దేవునికి ఇవ్వాల్సిన దశంభాగాలు ఇస్తున్నారో ఇవ్వటం లేదు నేను అడగట్లా. కవర్లు మీరు తీసుకుంటున్నారో తీసుకోవట్లేదు నేను అడగట్లా. మీరు దేవునికి ఎంత ఇస్తున్నారో నేను అడగట్లా. ఒక దేవుని తెలియనటువంటి వ్యక్తి ఒక చిన్న ప్రే చేయడానికి వెళ్తే 50,000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాడంటే ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడు. మీరెంత కృతజ్ఞత కలిగి ఉన్నారు? మీరు ఏ విధంగా ఉన్నారు? దేవునికి ఇచ్చిన వాళ్ళు ఎవరు కూడా తక్కువ కాదు. వాళ్ళకి నాకు ఇవ్వటం లేదు, వాళ్ళు మీరు నాకు ఇవ్వటం లేదు, ఎవరు నాకు ఇవ్వటం లేదు. దీనికి 75 లక్షలు మా అబ్బాయి ఇచ్చాడంటే నాకు ఇవ్వట్లేదు. ఎవరికి ఇచ్చాడు? దేవునికి ఇచ్చాడు. అంతే. దేవునికి మహిమ. దేవుడు అంతకంతగా ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మీరు ఇచ్చారనుకోండి, మీకు అంతకంత దేవుడు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ప్రతిదానికి సమయం కలదు. దేవుడు ఏదైనా చేయగలడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 3:17 చదువుదాం. 3:17 చదువుదాం. ప్రతి ప్రయత్నమునకు ప్రతి క్రియకును తగిన సమయమున్నదని నీతిమంతులకు దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చునని నా హృదయంలో నేను అనుకుంటేనే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీతిమంతులకు తీర్పు తీర్చడానికి
సమయం కలదు. దుర్మార్గులు తీర్పు తీర్చడానికి సమయం కలదు. ఎవరి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇస్తాడు. అందుగురించి చాలాసార్లు చదువుకున్నాం కదా మనం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 19వ వచనం చాలాసార్లు చదివాం. 22వ అధ్యాయం. ఆలోచన విషయంలో నువ్వే గొప్పవాడవు, క్రియలు జరిగించువాడు, శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తన బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకు నరపుత్రుల మార్గములన్నిటినీ ఆయన కన్నులారా చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. మన నీతిమంతులను చూస్తున్నాడు, అనీతిమంతులను చూస్తున్నాడు, మంచివారిని చూస్తున్నాడు, చెడ్డవారిని చూస్తున్నాడు. ప్రతి సమయంలో నీతిమంతులకు చేసేటటువంటి సమయాన్ని ప్రతి సమయంలో ఏది ఇవ్వాలో వాళ్ళకి ఇస్తున్నాడు. అనీతిమంతులకు ఇవ్వాల్సింది వాళ్ళ క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇస్తున్నాడు. అందుచేతనే ప్రియులారా, ప్రతిదానికి సమయం కలదు. దుష్టుడు ఎప్పుడు వస్తాడు రా బాబు వీడి దుర్మార్గత అనుకుంటాం. మరి దుర్మార్గత ఆపివేయడానికి, దాన్ని ఏదైనా చేయడానికి ఒక సమయము కలదు. అందుగురించి దేవుని వాక్యం దుర్మార్గుడు, చెప్పండి, దుర్మార్గుడు తెలీదా? దుర్మార్గుడు హఠాత్తుగా మరణిస్తాడని ఉంది దేవుని వాక్యంలో. దుర్మార్గుడు హఠాత్తుగా. దుర్మార్గులు నశించిపోవడం ఆయనకి ఇష్టమేనా? కాదు. కానీ దుర్మార్గతను విడవకోకుండా దానిలోనే ఉంటే ఏదో ఒక దినాన్న ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో ఆ దుర్మార్గత వాళ్ళని కొట్టుకుపోతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుచేతనే అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 6వ వచనంలో ఏమంటున్నాడంటే, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన ఆయన ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును, ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. ఒకవేళ నువ్వు ఏ విధంగా ఉన్నావో, ఏది కావాలనుకుంటున్నావో, ప్రతిదానికి సమయం కలదు. ప్రతిదీ ఇవ్వగలడు, ప్రతిదీ చేయగలడు, ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. నీ క్రియలను బట్టి నీకు ప్రతిఫలము ఇవ్వగలడు. అందుచేతనే సర్వాధికారము కలిగిన దేవుడు, సర్వజ్ఞుడైనటువంటి దేవుడు, సర్వము నిర్వహిస్తున్న దేవుడు, మన మధ్యలో ఉన్న దేవుడు, మనం చూస్తున్న దేవుడు, మనం గమనిస్తున్న దేవుడు, మనం పరిశీలన చేస్తున్న దేవుడు ఏదైనా ఏమైనా చేయగలడు. ప్రతి దానికి సమయము కలదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అట్టి సమయమును నీకును, నీ కుటుంబాలకి, నీ బిడ్డలకి అనుగ్రహింపచేసి సమయానుకూలముగా దీవించడానికి, ఆశీర్వదించడానికి, మేలు పొందుకోవడానికి, ఉపకారం పొందుకోవడానికి, క్షేమం పొందుకోవడానికి, కృపాక్షేమములు నీ వెంట ఉండటానికి సమయము కలదు. కాబట్టి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆయన ఇచ్చినప్పుడు సంతోషించి, ఆనందించి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆయన గణపరిచి, ఆయన మహింపచ్చినప్పుడు ఇంకా బహుగా దీవించి ఆశీర్వదించే దేవుడు. కాబట్టి అట్టి కృపలో సాగిపోవడానికి దేవుడు తన కృపను మనందరికీ అనుగ్రహింపచేసి నూరుదంతలుగా వేదంతులుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మన తండ్రి, జీవము కలిగినటువంటి మా యేసయ్య, కోట్ల కొద్ది వందనాలు చెల్లిస్తుంటున్నాము నాయన. ఇదేను ప్రత్యేకంగా మా మధ్యలో ఉండి మాట్లాడిన మీ శ్రేష్టమైన మాటలు మట్టి వందనాలు. ప్రతి దానికి సమయము కలదు నాయన. ఆ సమయాన్ని జ్ఞాపకం చేసుకుని మాకు తెలియజేసినందుకు వందనాలు. పుట్టుటకు సమయం కలదు, నాటుటకు సమయం కలదు, బాగు చేయుటకు సమయం కలదు, కట్టుటకు సమయం కలదు, నాటుటకు సమయం కలదు ప్రభా. అయా, నాట్యమాటకు సమయం కలదు నాయన. రాళ్లను కుప్పవేయటకు సమయం కలదు. అదేవిధంగా వెతుకుటకు సమయం కలదు, దాచుకున్నటకు సమయం కలదు, కట్టుటకు సమయం కలదు, మౌనంగా ఉండుటకు సమయం కలదు, ప్రేమించుటకు సమయం కలదు, సమాధానపడుటకు సమయం కలదని దేవా మాకు వెల్లడి చేసినందుకు వందనాలు. ఇవన్నీ చూసిన తర్వాత మానవాళికి ఇదే విధని సొలొమోనుతో తెలియచేసావు నా తండ్రి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను కట్టల విధులను గైకోనాలని తెలియచేసావు. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి వారు నాయన ఏది కావాలని, ఏది జరగాలని ఆశతో నీ సన్నిధికి వస్తున్నారో ఈ మాటలు విని మీరే నాయన వారికి తెలియచేశారని తెలుసుకొని ప్రతిదానికి సమయం కలదని, తగిన సమయంలో నాకు ఏదైనా చేయగలడని నమ్మి విశ్వాసంతో, భక్తితో, భయంతో
సియోన్లో నుండి మీ ఆశీర్వాదాలు మేలులు పొందుకునేటట్టుగా కృప వెంబడి కృప కుమ్మరించి మహిం పొందమని చేరి వచ్చిన బిడ్డలందరినీ కూడా, ప్రయాసపడుతున్న బిడ్డలందరినీ కూడా పేరు పేరున దూరదేశంలో దూర ప్రాంతంలో బిడ్డలందరూ లైవ్ చూస్తున్న బిడ్డలందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకుని, ప్రతి దానికి సమయం కలదు, నన్ను ఆశీర్వదించగలడు, నాకు మేలు చేయగలడు, నాకు ఉపకారం చేయగలడు, నాకు క్షేమాన్ని ఇవ్వగలడు, గొప్ప అద్భుత కార్యం చేయగలడు, ఆశ్చర్యకార్యం చేయగలడని నమ్మి విశ్వాసంతో నీ కృపలో సాగిపోవడానికి వెంబడి కృప కుమ్మరించి ప్రతి కుమారుని పేరు పేరున దీవించి ఆశ్రయించి మహిం పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.